కేసుల దర్యాప్తు, హైకోర్టు ఉత్తర్వుల అమలు విషయంలో పోలీసుల పనితీరుపై తరచూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఏపీ హైకోర్టు డీజీపీ నిద్రపోతున్నారా అంటూ మరోసారి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఒక కేసుకు సంబంధించి రికార్డులన్నింటినీ తక్షణమే సీజ్ చేయాలన్న తమ ఆదేశాలను సిఐడి అమలు చేయకపోవడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. రికార్డులను సీజ్ చేయాలని తాము గత నెల 19న ఆదేశాలిస్తే ఇప్పటి వరకు వాటిని అమలు చేయకపోవడంపై మండిపడింది. రికార్డులను సీజ్ చేయాలని తాము సిఐడి ఐజీని ఆదేశించామని, అయితే సిఐడి ఐజీ పోస్ట్ లేదంటూ ఈ నెల 6న అనుబంధ పిటిషన్ దాఖలు చేయటమేమిటని ఆక్షేపించింది. సెప్టెంబర్ 19న ఆదేశాలిస్తే అక్టోబర్ 6 వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. డీజీపీ నిద్రపోతున్నారా అంటూ మండిపడింది. తమ ఆదేశాలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే ఐజీ లేకున్నా మరో అధికారి చేత తమ ఆదేశాలను అమలు చేసి ఉండేవారని హైకోర్టు పేర్కొంది. గతంలో ఓ కేసులో ఇదే కోర్టు సిఐడి ఐజీకి ఆదేశాలిచ్చిందని, ఆ ఆదేశాలు అమలయ్యాయని గుర్తు చేసింది. అప్పుడున్న ఐజీ పోస్టు ఇప్పుడు ఎందుకు లేకుండా పోతుందని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయనప్పుడు పోలీసు శాఖను మూసివేయాలని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను అమలు విషయంలో పోలీసులు వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారని అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాల అమలులో జాప్యం చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా నిందితులకు సహకరించినట్లు ఉందని తెలిపింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల నిందితులు ఇప్పటికే రికార్డులను తారుమారు చేసే ఉంటారని వ్యాఖ్యానించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణి నుంచి 72,000 విలువైన $900 అమెరికన్ డాలర్లను తొలగించిన ఘటనకు సంబంధించి తిరుమల 1 టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులో తాము కేవలం రికార్డుల సీజ్కు మాత్రమే ఆదేశాలిచ్చామని, దర్యాప్తునకు ఇవ్వలేదని గుర్తు చేసింది హైకోర్టు. అలాంటప్పుడు రికార్డులను సీజ్ చేయాలన్న ఆదేశాలను సిఐడిలో ఏ అధికారి అయినా అమలు చేసి ఉండొచ్చంది. ఈ నిర్లక్ష్యానికి డీజీపీనే నిందించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో తాము పోలీసుల తీరుపై చాలా అసంతృప్తిగా ఉన్నామంది. గతంలో తాము ఆదేశించిన విధంగా రికార్డులను సీజ్ చేయాలని, అలాగే ఈ విషయంలో టీటీడీ బోర్డు తీర్మానాలకు సంబంధించిన రికార్డుని కూడా జప్తు చేయాలని సిఐడి డీజీని ఆదేశించింది. వీటన్నింటినీ సీల్డ్ కవర్లో ఉంచి హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా తమ ముందు ఉంచాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది హైకోర్టు.